ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి చూస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయము, మనలో ఉండకూడనిది అసూయ. లోకంలో మనకన్నా ఎవరైనా పై స్థాయిలో కనిపించినా, మనకన్నా వారికి ఎక్కువ ఉందనిపించినా, మనకన్నా ఎదుటివారి ఎందులో గొప్ప అనే ఆలోచన వచ్చినా మనకు తెలియకుండానే లోపల అలజడి రేగుతుంది. దాని పేరే అసూయ, కడుపు మంట. నిజానికి అది ఈనాటిది కాదు, అది ఏనాటిదో. అసూయ ఆనాటిది. మనిషి జయించాల్సినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటిది. ఈ విషయాన్ని భారతీయ సాహిత్యం ఎన్నో నోట్ల చర్చించి పరిష్కారాలను కూడా మనకు సూచించింది. వశిష్ఠ మహర్షి తపస్సంపదను, బ్రహ్మదండ సామర్థ్య వైభవాన్ని గమనించి అసూయపడినటువంటి విశ్వామిత్ర మహర్షిని రామాయణం పరిచయం చేసింది. తన అసూయను అమోఘమైన పట్టుదలగా మార్చుకొని అఖండమైన తపస్సుతో ఆయన బ్రహ్మర్షిగా ఎదిగిన వైనాన్ని రామాయణమే మనకు వర్ణించి చెప్పింది. మనిషి తన బలహీనతను తిరుగులేని శక్తిగా మార్చుకోవడం ఎలాగో విశ్వామిత్రుని కథ ద్వారా రామాయణం మనకు సూచించింది. కాబట్టి దాన్ని పట్టుదలగా మార్చుకోవాలి. ద్రౌపది విషయంలో ఆమె సౌందర్యం కౌరవ పత్నుల కడుపు మంటకు కారణమైంది. లోకంలో ఉండే లావణ్యాన్ని మొత్తం పోగేసి మరి ఈమెను సృష్టించాడేమో ఆ బ్రహ్మదేవుడు. అఖిల లావణ్య పూజంబున అజభవుడు అని చెప్పేసి మెతకగా చేసి దీన్ని నిర్మించనేమో అని చెప్పేసి, లేదంటే ఇంతటి లోకోత్తర సౌందర్యం ద్రౌపదికి ఎలా సొంతమైంది అంటూ కౌరవుని భార్యలు తీవ్రమైన అసూయకు లోనైనారని నన్నయ్య భట్టారకుడు వివరించాడు. మైసభ శోభను చూసి మనసు వికలమై తన తండ్రి దగ్గర చెప్పుకొని విలిపించినటువంటి దుర్యోధని కడుపు మంటను కూడా చెప్పింది. మహాభారతం అంటే అసూయాగ్ని మనిషిని ఆగర్భమిత్రునిలాగా అది ఆది నుంచి అనుసరిస్తూనే ఉంటుందని దాని సారాంశం. అది మనిషిని దహించే పొగలేని దావాగ్ని అని చెప్తారు. ఏనాడు అసూయకు లోబడిన స్థితప్రజ్ఞులు లోకంలో ఎప్పుడూ ఉంటారు. లోకంలో ఉన్నదంతా నాలోనే ఉంది, నాలో లేనిది లోకంలో మరెక్కడా లేదు అని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్పినటువంటి మహాభారతము అసూయగ్రస్తుల గురించే కాదు, లేని వారి గురించి కూడా చెప్పింది. ఎక్కడంటే భగవద్గీతలో 9వ అధ్యాయంలో అర్జున, అత్యంత రహస్యమైన లోకోత్తరమైనటువంటి జ్ఞానాన్ని వేరెవరికో కాకుండా నీకే ఎందుకు ఉపదేశిస్తున్నానో గ్రహించావా అంటే, నీ మనసులో అసూయకు తావులేదు కాబట్టే నేను నీకు భగవద్గీతను చెప్తున్నానని చెప్పేసి గీతాచార్యుడు తొలి శ్లోకంలోనే, అంటే మనిషిలో జ్ఞానం వికసించాలంటే తొలుత మనసులో నుంచి అసూయ తొలగిపోవాలి. తనలో నుంచి గుజ్జు, పోగులు వగైరా చెత్తంతా మాడి మసైపోయిన తర్వాత వెదురుకు వేణువయ్యే అవకాశం దక్కుతుంది. ఆ పిల్లన గ్రోవిని శ్రీకృష్ణుని మోవిలో చేరేటటువంటి భాగ్యం దక్కుతుంది. అసూయతో నిన్న మనసుతో జ్ఞానానికి చోటుండదు. కాబట్టి భారతాన్ని మనం ఎందుకు చదవాలంటే, మనము సుయోధనులాగా లేదా కౌరవ పత్నులాగా చేరువుగా ఉండడం కాదు, అర్జునుని దారిలో పయనిస్తూ అసూయను జయించి కృష్ణునికి దగ్గరవుతున్నామా అనేది తేల్చుకోవడానికి రెండో వైపుగా చేసే ప్రయాణంలో ఇటు ఆరోగ్యము అటు జ్ఞానము రెండు సొంతమవుతాయి. మనం కూడా అసూయను జయిద్దాం, అసూయను పట్టుదలగా మార్చుకొని ఆదర్శవంతంగా నిలుద్దామని చెప్పేసి ఈ సత్సంగంలో మనము అసూయ గురించి తెలుసుకున్నాం.